నా పేరు కరుణాకర్ అండి. నేను మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీటెక్ ఫోర్త్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాను. అంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలైనా కేంద్ర రాజకీయాలైనా చాలా దిగజారిపోయినాయండి. అంటే స్వతంత్రం వచ్చిన రోజులలో రాజకీయాలు ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి చాలా తేడా ఉందండి. స్వతంత్రం వచ్చిన రోజులలో రాజకీయ నాయకులలో కొంచెం నిజాయితీ, నిబద్ధత, సేవ చేయాలనే ఆలోచన లాంటివి ఉండేవి. కానీ ఈరోజు రాజకీయాలలో సంపాదించుకోనికి రాజకీయాల్లోకి రావడము, రౌడీజం చేయనికి రాజకీయాలకు రావడము, తమ ఆస్తులను కాపాడుకోనికి రాజకీయాలు రావడము, తమ మీద కేసులు కొట్టేసుకోనికో, తమకు ఒక అండదండగా ఉండనీకో రాజకీయాలను యూజ్ చేసుకున్నారండి. నిజంగా ఈరోజు రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకునికి ప్రజలకు సేవ చేయాలని ఆలోచన లేదండి. మనకు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉన్నా, జరిగిన 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు జరిగిన ఎలా ఉన్నా, ఇప్పుడు జరగబోయే ఫ్యూచర్ మన చేతుల్లో ఉంది. మన ఒక్క ఓటుతో మన దేశ రాజకీయాలు కానీ, మన రాష్ట్ర రాజకీయాలు కానీ, మన తలరాతిని మార్చుకునే శక్తి మనలో ఉంది. 500కో 1000 రూపాయలకో నీ ఓటును అమ్ముకున్నట్లయితే నీ దేశ రాజకీయం చాలా దిగజారిపోతుంది, నీ ఆర్థిక అభివృద్ధి కుంటిపడిపోతుంది. ఒక 500లకు నీ ఓటును అమ్ముకున్నట్లయితే 5 సంవత్సరాల రోజుకి ఒక 20 పైసలు అవుతుందండి. నీ రోజుకి 20 పైసలకు నీ ఓటును అమ్ముకుంటే అడుక్కునేవాడు కూడా 20 పైసలు తీసుకోడండి. నువ్వు నిజాయితీగా ఓటేసి వాడిని రేపు అడగొచ్చండి. మీరు నిజాయితీగా ఓటేసిన వాడు నువ్వు నిలదీయవచ్చు రాజకీయ నాయకుడు, నువ్వు నాకెందుకు వర్క్ చేయట్లేవని. ఒకవేళ నువ్వు పైసలు తీసుకొని ఓటేసినట్లయితే వాడు అడుగుతాడు, నువ్వు నాకు ఊరికే ఓటేయలేదయ్యా, నీకు పైసలు ఇచ్చినా, నువ్వు ఓటును అమ్ముకున్నావు, నీకు అడిగే హక్కు లేదని అంటాడండి. అందువల్ల మనము రేపు మన అభివృద్ధి కావాలనుకున్నప్పుడు, రేపు రాజకీయ నాయకుని ఎదిరించాలనుకున్నప్పుడు నిజాయితీగా ఓటేద్దాం, మన నవభారతాన్ని నిర్మించుకుందాం. ఇప్పుడు 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ సాధించిన దాంట్లో అవినీతి, రౌడీజం, రాజకీయం ఇవి తప్ప మరేం లేదండి. నా వ్యూలో నరేంద్ర మోడీ ఈజ్ అవర్ బెస్ట్ చాయిస్. నరేంద్ర మోడీ గారు పక్కాగా భారతదేశాన్ని అభివృద్ధి చేయగలరని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో చాలామంది యువకులు కానీ, విద్యావంతులు కానీ, చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి మన దేశ చరిత్రని తిరగరాస్తారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఓటు హక్కు నమోదు చేయించుకొని ఓటు హక్కు పొందారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తికి ఓటేసి మన దేశ రాజకీయ చరిత్రని తిరగరాయాలని, ఒక నవభారతాన్ని నిర్మించుకోవాలని కోరుతున్నాను.